సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎండ్ మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడీ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియోస్నా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. కంటెంట్ కూడా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను అనిపిస్తే మీరు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సపోర్ట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలు. ఓకే, సో ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హెవీగా ఛానల్ బూస్ట్ అవుతుంది. సో మనం అందరికీ రీచ్ ఎక్కువ అవుతాం. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏమో బియర్ పుట్ స్ప్రెడ్ అనమాట. మీరు ఆల్రెడీ బియర్ కాల్ స్ప్రెడ్ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు బియర్ పుట్ స్ప్రెడ్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. బికాజ్ ఇవి యూజ్ చేస్తే మీరు ఆప్షన్స్లో లాస్ అవ్వకుండా, అంటే ఏదైతే మీరు నార్మల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు 20,000 30,000 40,000 లాస్ అయిపోతుంటారు ఆప్షన్స్లో, మీరు చాలా బాధపడతారు. ఏంట్రా 20,000 30,000 పోయాయో, ఆ లాసెస్ అన్ని స్ప్రెడ్స్తో కవర్ చేసుకోవచ్చు అనమాట మనం. అంటే రోజుకి మహా అయితే మీ ఒక ట్రేడింగ్కి ఎంత లాస్ అవుతుంది అంటే 2,000 3,000 ఇట్లా లాస్ అవుతుంది. మీకు 10,000 20,000 లాస్ అవుతుంది. సో లాస్ని మనం మినిమైజ్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం, రెండు వైపులు బౌండరీ కడుతున్నాం. అవి స్ప్రెడ్స్ అనమాట. ఓకే, సో నేను మీకు బాగా నేర్పిస్తున్నాను, అర్థమవుతుందంటే జస్ట్ సబ్స్క్రైబ్ అంతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం, మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియర్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బియర్ స్ప్రెడ్ అంటే చూడండి, బియర్ కాల్ స్ప్రెడ్ అంటే బియర్ మార్కెట్లో కాల్ని సెల్ చేస్తాం. ఓకే, కాల్ని ఏం చేస్తాం, సెల్ చేస్తాం. బట్ ఇప్పుడు అదే బియర్ మార్కెట్లో నార్మల్గా మార్కెట్ పడితే మీరైనా నేనైనా ఎవరైనా ఏం చేస్తారు, మార్కెట్ పడుతుంది అంటే మీ మైండ్లో నార్మల్గా ఇప్పుడు మీ మైండ్లో వచ్చే థాట్ ఏంటి, మార్కెట్ పడుతుంది అంటే పుట్ బై చేసేద్దాం అనుకుంటారు. ఎందుకంటే పుట్ ఎవరు ఎక్కువ క్యాపిటల్ తయారు, సెల్లింగ్లో ఎక్కువ క్యాపిటల్ ఉంటుందని. సో యూజువల్లీ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా అదే ఉంటుంది, సెల్లింగ్లో 1,20,000 1,50,000 తేవాలి. సో పుట్ని బై చేస్తారు 30,000 40,000కి. ఇప్పుడు నేను ఆ పుట్ బై చేసినప్పుడు మీరు లాస్ అవుతారే 7,000 8,000 9,000 10,000, దాన్ని నేను ఈరోజు కవర్ చేయబోతున్నా. తక్కువ లాస్ అయ్యేలాగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా చెప్తా. ఇది బాగా జాగ్రత్తగా వినండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 100 లైక్స్ పెడుతున్నా. మీరు దానికన్నా ఎక్కువ తెచ్చారంటే నేను హ్యాపీ, బట్ 100 లైక్స్ పెడుతున్నా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మార్కెట్ పడుతుంది అంటే మీ అర్థం ఏంటి, పుట్టు పైకి వెళ్తుంది అని. క్లియర్, ఇదే కదా, మార్కెట్ పడుతుంది అంటే పుట్టు పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్తుంది అంటే పుట్టు పడుతుంది. ఎస్, ఇది మార్కెట్. సో ఇక్కడ మనం బియర్ పుట్ స్ప్రెడ్ యూజ్ చేస్తున్నాం. బియర్ అంటే పడుతున్న మార్కెట్లో పుట్టుని బై చేస్తాం, సెల్ చేస్తాం. బాగా వినండి, పుట్ని బై చేస్తాం, సెల్ చేస్తాం. ఇప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ బై చేస్తాం, ఏది సెల్ చేస్తాం నేను చెప్తా. ఇప్పుడు బియర్ మార్కెట్లో బాగా వినండి, ఇప్పుడు బియర్ మార్కెట్లో పుట్టుని నార్మల్గా పుట్టు, ఓకే, ఎట్ ద మనీ పుట్టు ఏటీఎం. బాగా వినండి, కాల్లో చూడండి, ఇదే కాల్ బియర్ కాల్ స్ప్రెడ్లో ఏటీఎం సెల్ చేస్తాం. బట్ బియర్ పుట్ స్ప్రెడ్లో ఇదే ఏటీఎం బై చేస్తాం. బాగా వినండి, బై చేస్తాం. సో ఏటీఎం బై చేస్తాం, కొద్దిగా ఓటీఎం ఒక 200 300 పాయింట్స్ ఓటీఎం సెల్ చేస్తాం. ఓటీఎం సెల్ చేస్తాం. ఇప్పుడు మీకు అడగవచ్చు, ఎందుకు సెల్, ఎందుకు స్ప్రెడ్, చెప్తాను చూడండి. మీ మార్కెట్లో మీ వ్యూ ఏముంది, మార్కెట్ పడుతుంది, పుట్ని ఇక్కడ ఎద్దామని పుట్టు బై చేయడం వల్ల మార్కెట్ పైకి వెళ్తుందన్నా, మళ్ళీ ఇది ఎందుకు మనం సెల్ చేయడం, ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు, ఇంకొకటి ఎందుకు అని. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, మార్కెట్ పడుతుంది, సపోజ్ సడన్గా మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అయిపోతే, మార్కెట్ టర్న్గా అప్ సైడ్ మూమెంటం ఇస్తే, లేదా అప్ సైడ్ వెళ్ళిపోతే, హాల్టే అప్ వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు, మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. పుట్టు లాస్లో, మార్కెట్ పైకి వెళ్తే పుట్టు పడిపోద్ది, అప్పుడు పుట్టు బై చేసి బొక్క కదా, లాస్లో వెళ్ళిపోతారు. అదే చెప్తున్నా. సో పుట్టుని అలాగ లాస్లో వెళ్లకుండా ఈ ఓటీఎం ఏదైతే సెల్ చేస్తామో ఇది కవర్ చేస్తుంది మీ లాస్ని. ఓకే, అది లైవ్లో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ ఓటీఎం సెల్ చేయడం వల్ల ఇది ప్రాఫిట్లోకి వస్తుంది, ఇది లాస్లోకి వెళ్తుంది. ఇది లాస్ 2,000కి వచ్చింది అనుకో, ఇది ప్రాఫిట్ 1,500కి వస్తుంది, అంటే మీకు 500 లాస్. ఓకే, సో విధంగా లాస్ని మీరు తగ్గించుకోవచ్చు. మార్కెట్ అప్ సైడ్లో సడన్గా మారిపోతే మీకు 500 లాస్, బట్ అప్పటికి ఆ పొజిషన్ ఎగ్జిట్ చేయొచ్చు. అదే మీరు సడన్గా అప్ సైడ్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది అనుకో, నేకెడ్ పొజిషన్ తీసుకున్నారు, బై చేశారు పుట్ని, అప్ సైడ్లోకి వెళ్ళిపోయింది మార్కెట్, మీరు 2,000 3,000 పోగొట్టుకున్నారు అంతే. ఎక్కడ 500, ఎక్కడ 2,000, జస్ట్ ఒక్క ట్రేడ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మీకు 1,500 సేవ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా కాన్సెప్ట్. సో స్ప్రెడ్స్ అనేవి యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి, దయచేసి నేర్చుకోండి. ఓకే, నేర్చుకోకపోతే నాకు టైం ఇవ్వండి, నేను మొత్తం సిరీస్ అంతా కంప్లీట్ చేస్తాను. ఐ హోప్ మీ వీడియోస్ నచ్చుతున్నాయి కూడా అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. సో చూడండి, 17,400 ప్రజెంట్ ఎట్ ద మనీ అనమాట ఆప్షన్ చైన్లో. బాగా వినండి, సో 17,400 బై చేస్తాం. అదే మీరు బియర్ కాల్ స్ప్రెడ్కి వచ్చారనుకోండి, ఈ 17,000 సెల్ చేస్తాం.
బట్ పుట్ సైడ్ 17,400 అనేది బై చేస్తాం, ఈ స్ట్రైక్ ప్రైస్ బై చేస్తాం. ఇప్పుడు ఓటీఎం కావాలి మనకి. పుట్ సైడ్ ఓటీఎం అంటే ఇది, కాల్ సైడ్ ఓటీఎం అంటే ఇది. సో ఇదంతా ఇందామని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఆప్షన్స్ ఏం చెప్పి అందులో చూడండి. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అంటే లైక్ 300 కానీ 200 కానీ. సో 17,200 దీన్ని సెల్ చేస్తాం. ఓకే, బాగా వినండి, దీన్ని సెల్ చేస్తాం, దీన్ని బై చేస్తాం. బాగా వినండి, దీన్ని బై చేస్తాం, దీన్ని సెల్ చేస్తాం. ఇప్పుడు మనం హెడ్జ్ చేస్తున్నాం దీన్ని, అంటే స్ప్రెడ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు సెన్సిబుల్లోకి రండి. సెన్సిబుల్లోకి వచ్చాక ఇగో ఇది బుల్ మార్కెట్, ఇది బియర్ మార్కెట్. బియర్ పుట్ స్ప్రెడ్ అని ఉంటుంది, మీకు నార్మల్ కొట్టిన అది వస్తుంది, లేదంటే మీ అంతటి మీరు కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ బియర్ పుట్ స్ప్రెడ్ మీద క్లిక్ చేస్తే 17,400 ఎంత పడింది, బై చేసింది. చూడండి 17,400 బై చేసింది. అంటే 17,400 అంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేసింది. మళ్ళీ చెప్తున్నా, ఎట్ ద మనీ పిఈ, ఇక్కడ చూసారా పిఈ. సో ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేసింది. 17,200 పుట్ ఆప్షన్ ఒక లాట్ సెల్ చేసింది. ఓకే, టోటల్ ఇక్కడ మనకు మార్జిన్ పడలేదు, మీకు చూపిస్తాయి ఎంత ఎంత మనకు అవుతుందో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 17,200 ఒకటి సెల్ చేసింది. అదే మీరు జెరోదాలోకి వచ్చి మీరు బ్రాకెట్ ఆర్డర్స్లోకి రండి. బ్రాకెట్ ఆర్డర్లోకి వచ్చి ఒక బ్రాకెట్ క్రియేట్ చేయండి, సంథింగ్ ఇలా ఇచ్చేసి ఒకటి క్రియేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎప్పుడు బై చేస్తాం, తర్వాత సెల్లింగ్ ఆర్డర్ పెడతాం. బికాజ్ నేకెడ్ సెల్లింగ్ ఆర్డర్ పెట్టామంటే ఎక్కువ అడుగుతుంది. సో ఫస్ట్ మనం ఏం బై చేస్తున్నాం, 17,000. చెప్పండి మీరు ఏం బై చేస్తున్నారు, ఫస్ట్ 17,400 ఎట్ ద మనీ. ఓకే, సో 17,400 ఎట్ ద మనీ. ఇక్కడికి వచ్చి 17,400 పుట్, మళ్ళీ చెప్తున్నా పుట్ని బై చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే 17,400 పుట్ మనం బై చేస్తున్నాం. ఇప్పుడు ఎంత పడింది, ఒక లాట్ 7,000 రూపీసే పడింది. మీకు 20,000లో ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తున్నా. 20,000లో పుట్ ఆప్షన్ మార్కెట్ పడుతుంది అన్నప్పుడు 17,000 నార్మల్గా అయితే మనం జస్ట్ ఇది బై చేస్తాం, 7,000కి ఒక లాట్ వస్తుంది కదా అని 100 లాట్ తీసుకుని బై చేస్తాం. అది తప్పు, లాస్ ఎక్కువైపోతాం. ఇప్పుడు సేమ్ అదే 17,200 సేమ్ అదే పుట్ ఇది సెల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సెల్ చేయడం వల్ల ఇక్కడ ఎంత పడుతుంది, మనకి 96,000 పడుతుంది. ఇప్పుడు హెడ్జ్ చేయడం వల్ల 24,000కి అవుతుంది. ఎంత, 24,000కి మనకి ఒక పొజిషన్ సెల్ చేస్తున్నాం, ఒక పొజిషన్ బై చేస్తున్నాం. పర్ సపోజ్ మార్కెట్ సడన్గా టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోయినా ఇది 17,200 ప్రాఫిట్లోకి వెళ్తుంది. ఓకే, మీరు ఎక్కువ లాస్ అవ్వరు. బాగా వినండి, మరీ హ్యూజ్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వెంటనే మీరు 17,000 ఏదైతే 17,400 ఎద్దామని బై చేసామో దీన్ని లెగ్ అంటారు అనమాట. ఎప్పుడైనా హెడ్జింగ్స్లో కానీ స్ప్రెడ్స్లో కానీ లెగ్స్ అంటారు. సో వెంటనే ఈ లెగ్ని ఎగ్జిట్ అయిపోతాం, ఈ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి పుట్ ఆప్షన్కి. చూడండి ఒక విషయం చెప్తున్నా, డైరెక్ట్గా ఈ పొజిషన్ ఎగ్జిట్ అయ్యామనుకో బ్రోకర్ మీకు ఫైన్ వేసేస్తాడు. సో వెంటనే పొజిషన్ ఎగ్జిట్ అవ్వకుండా వేరేది ఇంకెక్కడో చూడండి, ఆప్షన్ చైన్లో ఇంకోటి ఏంటంటే చేయాలంటే వెంటనే ఇక్కడ ఎక్కడో పైన ఇంకొక కాల్ ఆప్షన్ బై, ఇంకొక పుట్ ఆప్షన్ బై చేసేయాలి. లైక్ ఎలా అంటే 16,900. సో వెంటనే అంటే ఫైన్ పడిపోకుండా మనకి 16,900 వెంటనే ఇంకొక పుట్ ఆప్షన్ బై చేసేస్తాం. సో బై చేస్తే వెంటనే 31,000 వస్తుంది. ఒకటి సెల్లింగ్, ఒకటి తక్కువ బై చేస్తాం. సో మార్కెట్ బాగా ట్రెండింగ్ అయిపోయింది అనుకో, మీరు వెంటనే ఒక లెగ్ నరికేసి ఇంకొక లెగ్ అటాచ్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాయి, అటాచ్ చేసిన తర్వాత నరికేసి ఒంటికి కాలితే అటాచ్ చేయకూడదు, అది అవ్వదు, అప్పుడు బ్రోకర్ మీకు ఫైన్ వేసేస్తాడు. సో ఇవన్నీ ఇన్డెప్త్ మ్యాటర్స్ అనమాట. మీకు అర్థమవుతున్న మార్కెట్లో దిగుతున్న కొద్దీ మీరు నేర్చుకుంటారు. నాతో పాటు ఉంటే కన్ఫామ్గా మీరు నేర్చుకుంటారండి. దానికి మీరు చేయాల్సింది, మనకు 10K సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు జస్ట్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మొబైల్స్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఏముంది, ట్రేడ్ విత్ ఏడి అని యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయ్యి అందరు కొట్టేయండి. వీడియోస్ చూడకపోయినా పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ పెరిగాయంటే మన రీచ్ పెరుగుతుంది, యూట్యూబ్ కూడా మమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. వీడియో ఎవరు చేస్తే చూస్తాడో, జెన్యున్గా టాపిక్ కావాలి అనుకున్నవాడు చూస్తాడు. సో సబ్స్క్రైబర్స్ పెరిగితే ఆటోమేటిక్గా కావాల్సిన అందరి దగ్గరికి వెళ్తుందని నా ఆశ, అంతే. ఓకే, సో ఈ విధంగా 31,000కే మనం నీట్గా సెల్లింగ్ చేసుకోవచ్చు, అంటే బయింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ రివర్స్ అయినా మనం కొద్దిగా సేఫ్ సైడ్లో ఉండొచ్చు అనమాట పొజిషన్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ బియర్ పుట్ స్ప్రెడ్ అనేది యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, బియర్ పుట్ స్ప్రెడ్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎద్దామని పుట్ ఆప్షన్ బై చేస్తాం, 200 పాయింట్లు 300 పాయింట్లు పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ పడుతున్న మార్కెట్ కోసం అంటున్నాను, బియర్ మార్కెట్ అంటే పడుతున్న మార్కెట్. ఇన్ కేస్ సడన్గా మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతే, సడన్గా ఏదో సపోర్ట్ వచ్చి ఏదో గుడ్ న్యూస్ వచ్చి అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతే మీ లాస్ మినిమలిటిస్టిక్గా అంటే తక్కువ ఉండేటట్టు. ఓకే, మీరు నార్మల్గా లాస్ 20,000 30,000 అవుతే ఇక్కడ మీరు 5,000 2,000 3,000 ఇలాగే అవుతారు. మీకు నేను రాసిస్తున్నా, మీరు ఇంతే అవుతారు.
మీకు ఎక్కువ లాస్ రాదు. మీరు అనుకుంటే రెండు హెడ్జ్ చేయడం వల్ల లాస్ రాదండి. హెడ్జింగే మెథడ్, హెడ్జింగే మెయిన్ కీ పాయింట్ అనమాట ఆప్షన్స్కి. సో లాస్ ఎందుకు పెద్దోళ్ళు ఎక్కువ అవ్వరంటే హెడ్జ్ చేస్తారు. పొజిషన్స్ ఎక్కడ ఎక్కువ లాస్ అవుతున్నారు ఆ లెగ్ని నరుకుతారు, కొత్త లెగ్ యాడ్ చేస్తారు, పొజిషన్ పైన కింద అన్ని ప్యాక్ చేసి హెడ్జ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే లాస్ ఎక్కువ అవ్వరు, ప్రాఫిట్లు ఎక్కువ ఉంటారు. నాతో పాటు నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే నేను ఈ సండే ప్లాన్ చేస్తున్నాను ఏంటంటే లైవ్ వస్తాను, మీకు యూట్యూబ్ లైవ్లో వస్తాను. మీకు Q&A సెషన్స్ ఏమున్నా అడగొచ్చు, నేను చెప్తాను. నెక్స్ట్ మీరు ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పించండి, అక్కడ కూడా మీకు రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది లిటరలీ నాకు అడుగుతుంటారు మీ కోర్స్ డీటెయిల్స్, మీ ఇది అదని. కమోడిటీ ట్యాబ్లోకి వచ్చి మీరు కొద్ది స్క్రోల్ చేస్తే నా నెంబర్ ఉంటుందండి. ఇక్కడ నేను ప్రతిసారి అడిగిన ప్రతి ఒక్కరికి నెంబర్ ఎలా చెప్పగలను. కొద్దిగా మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చి మీరు నెంబర్ అడుగుతున్నారంటే నా ఛానల్ అసలు మీరు చూడట్లేదు. మీరు కమ్యూనిటీ పోస్ట్లోకి వచ్చి కొద్దిగా స్క్రోల్ చేయండి, కింద స్టూడెంట్స్ అని ఇక్కడే ఉంది నా నెంబర్. స్టూడెంట్స్ అనే దగ్గర 7001456759 ఇదే నా నెంబర్. ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. కోర్స్ అడుగుతున్నారా, నేను ఆల్గో గురించి ఏ కోర్స్ ఏమో మంది ఫుల్ లెంత్ కోర్స్ అనమాట, A to Z అంతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ బ్యాచ్ రన్ అవుతుందండి. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 15కి 20కి ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఓకే, 15-20కి ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 10-15 అనుకుంటున్నాను, ఈ డేట్లో స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ బ్యాచ్. మీరు కన్సిడర్ చేయండి, నేను చెప్తా. ఓకే, బేసిక్ అమౌంటే. మీరు లక్షలు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్న దానికన్నా ఒకసారి నాకు ఇచ్చి చూడండి, నేను ఎలా నేర్పుతున్నానో మీకే కాన్సెప్ట్ థియరీ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ బాగా అసలు అది కూడా కట్టలేము అనుకున్న వాళ్ళు కూడా మీరేం వరీ అవ్వద్దు, మీకు ఇంకా వేరే ఆప్షన్ నేను ఒకటి ఆలోచించి పెట్టాను. సో వీడియో రికార్డింగ్స్ గురించి అవి కూడా వస్తాయి మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే వెళ్ళి వెంటనే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. బికాస్ అక్కడ మంచి అప్డేట్స్ దొరుకుతున్నాయి, మంచి ప్రాఫిట్ సంపాదించుకుంటున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే నా ఒక్కొక్క సబ్స్క్రైబర్ కూడా జస్ట్ నన్ను నమ్మే ప్రాఫిట్ సంపాదించుకుంటున్నారు. 6,000 ఒక ఆయన. ఓకే, ఇంకా కిందకి వెళ్ళండి 2,000 ఒక ఆయన. ఇంకా పైకి వెళ్ళండి, మీకు చూపిస్తాను అనుకోండి 12,000 ఒక ఆయన. చాలామంది నన్ను నమ్మి ట్రేడ్ చేస్తుంటారు. సో మీకు కూడా నా మీద నమ్ముకుంటే వెంటనే వెళ్ళి ఇప్పుడు చాలామంది టెలిగ్రామ్ లింక్ అడుగుతారు, చాలామంది పేమెంట్ చేసాం అకౌంట్ రావట్లేదు అంటారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది వీడియో అనుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో కాస్మోఫీడ్ అని ఉంది చూసారా, జాయిన్ నౌ కాస్మోఫీడ్, దీని మీద క్లిక్ చేయండి, న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ 100 రూపీస్ పే సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఏది మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అయితే ఈమెయిల్ ఇచ్చి లాగిన్ అవుతారా. మీరు పే చేసేసాక మీకు అవ్వకపోతే, మీకు లింక్ రాకపోతే సేమ్ మళ్ళీ ఇదే లింక్ మీద క్లిక్ చేసి సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి, కంటిన్యూ చేయండి. మళ్ళీ పేమెంట్ అడగదు, మీకు డైరెక్ట్గా లింక్ ఇస్తుంది. అంటే మీకు ఫస్ట్ టైం లింక్ రాకపోతే అది చెయ్యండి. సో మేము పే చేసేసాం 119 రూపీస్, మనం జాయిన్ చేసుకోలేదంటే ఇది నేను హ్యాండిల్ చేయట్లేదన్న. చూడండి, ఒక్కొక్కడు అబ్బా నువ్వు 100 రూపాయలు ఇచ్చావా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని నేను అడగలేను. నా పని నాకుంది, వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్ ఉంది, తర్వాత మార్కెట్ అప్డేట్స్ ఉన్నాయి, మార్కెట్ డైలీ చూస్తాను, గ్లోబల్ మార్కెట్ చూస్తాను, నైట్ మార్కెట్, బోల్డ్ పనులు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవడు 100 ఇచ్చాడు, కోర్సులు ఉన్నాయి, ఇప్పుడు కోర్సు ఏదైతే క్లాసులు ఉన్నాయి, ఎవడు 100 ఇచ్చాడు ఎవడు ఇవ్వలేదు, 100 రూపాయలకి ఏమీ రాదు. మీరు బేసిక్ 100 రూపీస్ పే చేస్తున్నారు. మీరు డిమాండ్ చేసినాక 100 రూపాయలు కూడా మీరు అడిగారు, నాకు జాయిన్ చేయలేదు అంటే నేనేం చేయలేదు. నమ్మకం ఉంటే రండి, ఇక్కడ 100 రూపీస్ పే చేస్తున్నారు. మీరు వన్స్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు, పేమెంట్ చేశారు, తర్వాత లింక్ ఫెయిల్ అయిపోయింది, మీకు రాలేదు, జాయినింగ్ రాలేదు, మళ్ళీ సేమ్ లింక్ మీదకి వచ్చి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కంటిన్యూ కొడితే ఆటోమేటిక్గా లింక్ వస్తుంది. బికాజ్ మీరు ఫస్ట్ ఒకసారి రిజిస్టర్ అయినప్పుడు అక్కడ తీసుకుంటుంది, ఆ కాస్మోఫీడ్ మంచి యాపే తీసుకుంటుంది. మేము వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాం. సో నా ప్రతి ఒక్క పని వాళ్ళు చేసి పెడతారు. ఎవడు 100 ఇచ్చాడో, ఎవడు ఇవ్వలేదో, ఎవడు నుంచాలో, ఎవరిని తీయాలో అన్నీ అవే చూసుకుంటాయి. నేను చూసుకుంటున్నాను ఎవడు ఎంతమంది జాయిన్ అయ్యారనేది. మిగతాదంతా అవి చేసి పెడుతున్నాయి. ఆ 19 రూపీస్ ఆల్ ట్యాక్స్ అండి, ఆల్ సర్వీస్ ఛార్జ్. నేను 100 ఛార్జ్ చేస్తున్నాను, మిగతా 19 రూపీస్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి ఛార్జ్ చేస్తున్నారు. ఎవడు ఫ్రీగా ఏది ఇవ్వడండి. ఫ్రీగా చూడు, మామూలుగా ఇంట్లోకి వెళ్ళి అమ్మకైనా అన్నం ఆకలేస్తుందంటేనే పెడతారు. సో ఇది కూడా అంతే. వాళ్ళు నా పని సగం తగ్గించారు, నా పర్సంటేజ్, నా భారం తగ్గించారు కాబట్టి 19 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, నేనైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, ఇది తప్ప ఇంక వేరే ఏ వాట్సాప్ గ్రూపు, కోర్సులు ఏ గ్రూపు నేను వేరే ఎక్కడ ట్రేడింగ్ ఇవ్వట్లేదు. ఓన్లీ మనది ఇది ఒక్క ప్లానే, ఈ ఒక్కటే, ఇదే ఎలా కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిన ఇదే చేస్తాను. ఓకే, సో ఎవరైనా జాయిన్ అయిపోతే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా ఇప్పుడు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడో కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.